This conference will now be recorded. So, are you able to see my screen? Yes, sir. రైట్. మీరు నేను లాస్ట్ వీక్ చెప్పాను. ఇది ట్రై చేశారా? ఈ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూస్ వచ్చాయా? శ్వేత గారు, విన్సెంట్, వంశీ ఇది ట్రై చేశారా? ట్రై చేయలేదు సార్. No. సరే, వంశీ మీరు? లేదు సార్, చేయలేదు. రైట్. ఇది మీరు ట్రై చేయండి, తర్వాత అయినా పర్వాలేదు, ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేసినా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నాకు చెప్పండి. చాలా సింపుల్, ఇది ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? రైట్. తర్వాత లూప్స్లో కూడా ఆ రోజు మనము ఈ లూప్స్ ఇంతవరకు చేసాము. తర్వాత నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రికార్డింగ్ అవుతుంది కదా? యా. నెస్టెడ్ లూప్స్ ఏంటంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. లూప్స్ గుర్తున్నాయి కదా, విత్ ఐటమ్స్ అని వాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒక అరే టైప్ వేరియబుల్ వాడాము. ఆ వేరియబుల్ని మనం డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. సో ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట రన్ టైంలో. రన్ టైం అన్నప్పుడు అంటే మీ ఆన్సిబుల్ స్క్రిప్ట్ రన్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. అప్పుడు 1 by 1 తీసుకొని ఇక్కడ మనం మాడ్యూల్ ఏం వాడుతున్నామో ఆ మాడ్యూల్ ప్రకారంగా ఇవి వర్క్ అవుతాయి అనమాట. కాపీయింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ చూసాము లాస్ట్ టైం. తర్వాత ఇవాళ నెస్టెడ్ లూప్స్ అండి. నెస్టెడ్ లూప్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ విత్ ఐటమ్స్ చూసాం ఇంతకుముందు, ఇట్లా విత్ ఐటమ్స్ చూసాం. ఇప్పుడు కొత్త కీవర్డ్ ఏంటంటే విత్ నెస్టెడ్ అనమాట. విత్ నెస్టెడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కాపీ మాడ్యూల్ వాడుతున్నాం. కాపీ మాడ్యూల్ వాడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే సోర్స్ అనేసి ఐటమ్ అనకుండా మనము ఇక్కడ ఏం చేసేవాళ్ళం, ఐటమ్ అనేవాళ్ళం. బట్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఐటమ్ అనేసి స్క్వేర్ బ్రాకెట్లో 0 అంటున్నాం. 0 అంటే ఇక్కడ ఇది 0 అంటే ఫస్ట్ 1 అనమాట. ఇక్కడ తర్వాత నెక్స్ట్ దాంట్లో 1 అంటున్నాం. 1 అంటే ఈ తర్వాత అనమాట. 0 అంటే ఇది, 1 అంటే ఇది. ఇది ఒక అరే అనమాట. ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి 0. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ లాంగ్వేజ్ అయినా సరే, పైథాన్ అయినా జావా అయినా ఏదైనా కూడా అక్కడ కూడా అరే కాన్సెప్ట్ ఉంటుంది. అరేలో స్టార్టింగ్ నెంబర్ 0 అనమాట. ఓకే, అందుకని మనం 0తోనే మొదలు పెడతాం. 0 అంటే ఫస్ట్ ఐటమ్. సో సోర్స్ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఐటమ్ ఆఫ్ 0 అంటే ఏమవుతుందంటే ఈ ప్లేస్లోకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. అంటే సోర్స్ అంటే ఈ షాడో అనే ఫైల్ని డెస్టినేషన్ కాపీ చేయాలి కదా. ఎక్కడ కాపీ చేయాలి, ఐటమ్ ఆఫ్ 1 అంటున్నాం, అంటే టెంప్ ఫోల్డర్లో కాపీ చేయాలని చెప్తున్నాం అనమాట. అంతే, సింపుల్, చాలా సింపుల్. ఇలా కూడా మనం నెస్టెడ్ లూప్స్ అంటే ఇలా ఇండెక్స్తో కూడా వాడుకోవచ్చు. అంటే దీనికి డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ కాపీ ఎక్కడ ఉంది, అది కాపీలో చూడండి. ఇక్కడ కాపీలో టెంప్ అని ఇచ్చాం, డైరెక్ట్గా టెంప్ అని ఇచ్చాం, అవునా? ఇలా టెంప్ ఇవ్వకుండా దీన్ని కూడా ఈ వాల్యూని కూడా తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసాం, అరేలోనే యాడ్ చేసాం అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ టెంప్ అని ఇవ్వకుండా ఆ టెంప్ని ఇక్కడ ఇచ్చాం. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ ఇలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ లూప్ 2 చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ ఐటమ్ ఆఫ్ 0 ఉంది, ఐటమ్ ఆఫ్ 1 ఉందన్నమాట. సో అంటే అర్థం ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ 1 ఐటమ్ మాత్రమే ఉంది. 1 ఐటమ్. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనము స్క్వేర్ బ్రాకెట్లో సింగిల్ కొటేషన్లో కామాతో సపరేట్ చేస్తాం. 1 by 1 కామాతో సపరేట్ చేస్తాం. చూడండి, ఇది ఒక ఐటమ్, ఇది 0 అనమాట, ఇది 1, ఇది 2, రైట్? తర్వాత ఇది 0, ఇది 1, ఇది 2. సో ఏమవుతుందంటే 1 by 1 కాపీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఐటమ్ ఆఫ్ 0 అన్నప్పుడు షాడో అనేది మౌంట్ ఫోల్డర్లో కాపీ అవుతుంది. ఐటమ్ ఆఫ్ 1 అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ ఇందులోనూ కాపీ అవుతుంది, ఇందులోనూ కాపీ అవుతుంది, ఇందులోనూ కాపీ అవుతుంది. తర్వాత ఐటమ్ ఆఫ్ ఇది ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ వాల్యూ ఇదికి వెళ్ళిపోతుంది. ఇది గ్రూప్ అనేది ఈ 3 కాపీ అయిపోతాయి. ఈ పాస్వర్డ్ అనేది కూడా ఈ 3లో కాపీ అయిపోతాయి. ఓకే, సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా వాడతాం. లూప్ 3 ఏం లేదండి, మీకు ప్రీవియస్లీ మనం యూజ్ చేసాం కదా. మనం ప్రీవియస్లీ ఏం చేసాం,
ఇలా వేరియబుల్స్ వాడాం కదా, ఇలా అరే వేరియబుల్స్ వాడాం కదా, ఇప్పుడు కూడా అదే వాడబోతున్నాం లూప్ 3లో కూడా. ఫైల్ నేమ్, సో ఇది ఒక వేరియబుల్, అరే టైప్ వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. ఇప్పుడు డైరెక్ట్గా విత్ నెస్టెడ్ అనేసి ఫైల్ నేమ్ అంటున్నాం, డైరెక్ట్ నేమ్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఐటమ్ ఆఫ్ 0, ఐటమ్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటి? సేమ్ ఇదే యాక్టివిటీని ఈ మూడింటిని కలిపి ఒక వేరియబుల్, ఈ మూడింటిని ఒక వేరియబుల్ పెట్టాం. చూడండి, ఈ మూడింటిని ఒక వేరియబుల్, మిగతా ఈ ఫోల్డర్ని 3 సపరేట్ చేసాం. అంటే ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. 1, 2, 3 ఐటమ్స్ ఉన్నాయి, 1, 2, 3 ఫోల్డర్స్ అండి, రైట్? సేమ్. ఓకే, ఐటమ్ ఆఫ్ 0 అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫైల్ 1లోంచి ఈ షాడో ఉంటుంది కదా, ఈ షాడో అనేది ఐటమ్ ఆఫ్ 1 అంటే మౌంట్ ఫోల్డర్లో కాపీ అయిపోతుంది. ఐటమ్ ఆఫ్ 0 సిమిలర్గానే 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 by 1 ఒక్క ఐటమ్ ఈ మూడిట్లోనూ 1 by 1 కాపీ అయిపోతుంది ఒకేసారి. తర్వాత ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతుంది గ్రూప్ కూడా ఈ మూడిలో కాపీ అయిపోతుంది. తర్వాత పాస్వర్డ్ కూడా ఈ మూడిలో కాపీ అయిపోతుంది 1 by 1. అంటే ఐటమ్ ఆఫ్ 0 అంటే 1 by 1 వాల్యూ తీసుకుంటుంది, 1 అన్నప్పుడు ఈ అరే తీసుకుంటుంది. సో ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క ఫోల్డర్లో కాపీ అయిపోతుంది అనమాట. ఈ 3 ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి అర్థం చేసుకోండి. టైప్ చేయండి, టైప్ చేస్తే మీకు కొంచెం యాన్సిబుల్ అంటే అదేదో అనుకోకుండా నార్మల్ థింగ్ లాగా, కామన్ థింగ్ లాగా అయిపోవాలి మీకు. ఓకే, ప్రాక్టీస్ కంపల్సరీ. అందుకే నేను మిమ్మల్ని చేయమంటున్నా. ఓకే, ఇవి కూడా ఎగ్జాంపుల్స్, ఈ 3 కూడా మీరే చేయండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను రన్ చేయగలను, కానీ మీరే రన్ చేయండి, చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నోటిఫై హ్యాండ్లర్స్ చూడాలి ఈ కాన్సెప్ట్. బట్ ఈ కాన్సెప్ట్ కంటే ముందు మనము వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకొకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఆన్సిబుల్ వాల్స్ అంటామండి. ఆన్సిబుల్ వాల్స్ అంటే వాల్స్ అంటే ఏం లేదండి, మన స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రియల్ టైంలో, ఇదైతే ఎగ్జాంపుల్ శాంపిల్స్, కానీ రియల్ టైంలో స్క్రిప్ట్స్ ఉంటాయి. అది ఎవరైనా పొరపాటున మాడిఫై చేస్తే కష్టం కాబట్టి దాన్ని మాడిఫై చేయకుండా వీటిని మనము ఎంక్రిప్ట్ చేసేసేయాలి. అంటే దీన్ని పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ ఫైల్స్కి. అంటే ఎవరు ఎడిట్ చేయకుండా మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట. సో అది ఎలా ఇస్తాము అంటే ఆన్సిబుల్లో కాన్సెప్ట్ ఉంటుంది, అది వచ్చేసి ఆన్సిబుల్ వాల్ట్స్. It is used to secure our data inside the playbooks. మన ప్లేబుక్స్లో స్క్రిప్ట్ ఉంటుంది కదా, వాటిని సెక్యూర్ చేయడానికి మనం ప్లేబుక్స్ ఈ ఆన్సిబుల్ వాల్ట్ని వాడతాం. In playbooks we will configure username and password. ఓకే, పాస్వర్డ్ ఎందుకంటే ప్లేబుక్స్లో సమ్ టైమ్స్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి వస్తుంటుంది అప్పుడప్పుడు అనమాట. అలా ఇవ్వకూడదు, కానీ వచ్చినప్పుడు అలాంటి వాటిని కూడా మనం ఎవరైనా చూడకుండా మనం దాన్ని ఎంక్రిప్ట్ చేయొచ్చు. దాన్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వేరియబుల్లో స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, విల్ కాన్ఫిగర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇన్ వేరియబుల్స్. ఓకే, ఇన్ వేరియబుల్స్ ఆర్ మనం వేరియబుల్ ఫైల్స్ కూడా వాడాం కదా, వేరియబుల్ ఫైల్స్. ఓకే, వేరియబుల్ ఫైల్స్. సో ప్రాబ్లం ఏంటి? Here everyone can see them, which is not a good practice. ఇది కరెక్ట్ కాదు కదా, అలా ఎవరు చూడకూడదు, రైట్? సో అందుకని మనం ఆన్సిబుల్ వాడతాం. వెన్ వి డీలింగ్ విత్ సెన్సిటివ్ డేటా, we should secure that data. Therefore, to secure the data inside playbook, we have to encrypt these files with Ansible vault. Right.
సో మనము ఇది ఓకే అర్థమైంది. యాన్సిబుల్ వాల్ట్స్ అంటే ఏంటి అర్థమైంది. దెన్ కమాండ్స్ ఏంటి, మరి ఎలా కమాండ్స్ ఏంటి. కమాండ్స్ ఫస్ట్ వచ్చేసి టు ఎన్క్రిప్ట్ ఏ ప్లేబుక్ ఫైల్ మనం ఏం కమాండ్ వాడతాం, యాన్సిబుల్ వాల్ట్. ఓకే, యాన్సిబుల్ వాల్ట్ కమాండ్ వాడతాం. వాడిన తర్వాత దీనికి మనము ఎన్క్రిప్ట్ అనే కీ వాడతాం. ఎన్క్రిప్ట్ ఇక్కడ ప్లేబుక్ ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం. చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ తీసుకుందాం, లూప్ 3. సపోజ్ ఈ ఫైల్ ఉంది. మనం ఏం చేద్దామంటే Ctrl+C, క్లియర్ ది స్క్రీన్, vi task1.yaml ఇన్సర్ట్ మోడ్, పేస్ట్ దిస్. రైట్, ఇది మనం దీన్ని ఎంక్రిప్ట్ చేద్దాం. ఈ ఫైల్ని ఎంక్రిప్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు చూసినా కూడా టాస్క్ క్యాట్ అన్నప్పుడు కూడా మనకి ఎంత డేటా కనబడతా ఉంది కదా, దీన్ని మనం ఎంక్రిప్ట్ చేయాలి. ఎలా చేస్తాం, యాన్సిబుల్ వాల్ట్ ఎన్క్రిప్ట్ ఫైల్ నేమ్. చూడండి అది పాస్వర్డ్ అవుతుంది. ఓకే, అది పాస్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, అది మనం ప్రాంప్ట్స్ టు ఎంటర్ ఏ న్యూ పాస్వర్డ్. ఓకే, ఎంటర్ చేయండి. నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను. కన్ఫర్మ్ న్యూ వాల్ట్, అది మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో నేను కన్ఫర్మ్ చేసేస్తాను. కన్ఫర్మ్ అయిపోయింది. ఎంక్రిప్షన్ సక్సెస్ఫుల్ వచ్చింది. చూడండి, ఎంక్రిప్షన్ సక్సెస్ఫుల్ అంటే అర్థం ఏంటి, మనం చూడలేమా? ఎస్, మనం ఇప్పుడు చూడలేము కంటెంట్. చూడండి, క్యాట్ task1.yaml చూడలేము. మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, మనం చూడలేం డేటాని. ఓకే, కాకపోతే మీరు చూడాలి అనుకున్నారు అనుకోండి, చూడొచ్చు. కాకపోతే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇఫ్ యూ ఆర్ authorized to view it, you can see it. To view the encrypted playbook file, okay, what you have to do, మీరు ఏం చేయాలంటే యాన్సిబుల్ వాల్ట్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే వ్యూ అని టైప్ చేయాలి. వ్యూ. ఓకే, ఇక్కడ ప్లేబుక్ ఫైల్. సో ఇక్కడ చూద్దాం. పాస్వర్డ్ ఇవ్వాలి మీరు. నేను పాస్వర్డ్ ఇచ్చాను. చూడండి, నేను చూడగలుగుతున్నాను. రైట్, సిమిలర్గానే నేను ఎడిట్ చేయాలి. సరే, వ్యూ చూసాను కానీ నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దానికి మీరు సేమ్ కమాండ్ టు ఎడిట్. అంతేనండి, ఎడిట్ కమాండ్ అంతే, సేమ్ కమాండ్. సో లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు మీరు ఎడిట్ చేయొచ్చండి. రైట్, మీరు ఎడిట్ చేయొచ్చు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత దట్స్ ఇట్. ఇక మీరు మళ్ళీ దాన్ని చూడలేరు. రైట్, నార్మల్గా అయితే చూడలేరు. మామూలుగా విఐ టాస్క్ అంటే మాత్రం చూడలేరు. రైట్, సో ఆ విధంగా మనం యాన్సిబుల్ వాల్ట్స్ వాడతాం. అండ్ మీరు దీన్ని డీక్రిప్ట్ చేయాలి అంటే ఎంక్రిప్ట్ చేసాం కదా, డీక్రిప్ట్ చేసేసేయాలి. సరే, ఇక దీంతో మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు డీక్రిప్ట్ కూడా చేసుకోవచ్చు. రైట్, సో డీక్రిప్ట్. ఓకే, టు డీక్రిప్ట్ ప్లేబుక్ ఇక్కడ ఏం చేస్తాం, జస్ట్ డీక్రిప్ట్. ఓకేనా, డీక్రిప్ట్ వాడిస్తే మనకి ఇక మళ్ళీ మనకి పాస్వర్డ్ అడగదు. కాకపోతే డీక్రిప్ట్ చేసే ముందు మళ్ళీ మీకు పాస్వర్డ్ మళ్ళీ అడుగుతుంది అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి.
డీక్రిప్ట్ సక్సెస్ఫుల్. ఓకే, మీరు ఇప్పుడు చూడండి మీకు కనబడుతుంది ఇప్పుడు వితౌట్ ఎనీ ఇష్యూ. రైట్, సరే ఇది బాగానే ఉంది. ఒకసారి మళ్ళీ ఒకసారి డీక్రిప్ట్ చేద్దాం, ఎంక్రిప్ట్ చేద్దాం. ఓకే, ఎంక్రిప్ట్ అయిపోయింది. సరే మరి ఎంక్రిప్ట్ అయిపోయింది పర్వాలేదు. ఒకవేళ మనము దీన్ని ఒకవేళ ఇంతకుముందు మనం రన్ చేసినప్పుడు డీక్రిప్ట్ అయింది పర్వాలేదు, కానీ మనము ఒకవేళ ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హోస్ట్ ఫైల్ లేదు కదా, హోస్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలంటే మర్చిపోయాను నేను. vi etc ansible మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమైనా అవుతున్నారా? మీకు అర్థమవుతున్నాయి సబ్జెక్ట్? విన్సెంట్, విజయ్, వంశీ, సుజిత గారు సార్ అర్థమవుతుంది సార్. అవునా? Yes, sir. సరే సరే, ఓకే ఓకే, డోంట్ హెజిటేట్. ఏదైనా ఇష్యూస్ ఉంటే అడగండి. ఇన్సెట్ మోడ్ ఇక్కడ మనము సెక్షన్ ఇవ్వడం మర్చిపోయాము. సరే డెవ్ ఇచ్చేద్దాం. నేను ఒక సర్వరే ఇన్స్టాల్ చేశాను, ఇంకోటి చేయలేదు ఇవాళ. మీరు మల్టిపుల్ చేసి చూడండి. ఆన్సిబుల్ సర్వర్ ప్రైవేట్కి, ఆన్సిబుల్ కాదు కదా, అమెజాన్ ఇవ్వాలి. ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఇచ్చా నేనే. రైట్, ఓకే, మన స్క్రిప్ట్ రన్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రన్ చేయబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఆల్ అన్నాను కదా, ఆల్ తీసేసి నేను డెవ్ ఇవ్వాలి, ఎందుకంటే ఆల్ ఇచ్చినా పర్వాలేదు. ఆల్ ఇచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి నో ఇష్యూస్. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ ఫోల్డర్ స్క్రిప్ట్, ఓకే డన్. ఇది మనం స్క్రిప్ట్ చేయాలి, రన్ చేయాలి. కానీ ఎల్ఎస్ మీరు క్యాట్ టాస్క్ చూస్తే మనకి డిక్రిప్ట్ అయిపోయింది, ఎంక్రిప్ట్ అయిపోయింది. బట్ ఈ ఎంక్రిప్ట్ అయిన దాన్ని కూడా మనం రన్ చేయాలంటే మనకి ఏం లేదండి, సింపుల్గా ఏం చేయాలంటే కమాండ్ దాన్ని కూడా మనం దీన్ని ఎలా చేస్తాం, దీని కమాండ్ ఎంక్రిప్ట్ అయింది కదా, దీన్ని మనం రన్ చేయాలి. రైట్, ఓకే. సో టు ఎగ్జిక్యూట్ ఏ encrypted Ansible playbook file. ఓకే, సో డాలర్ సేమ్ అండి, Ansible వాల్టే వాడతాం కమాండ్. ఫైల్ నేమ్, రైట్. దెన్ ఇక్కడ మీరు ఐఫన్ ఆస్క్ అనాలి. ఆస్క్ వాల్ట్ పాస్ ఈ కీ ఇంపార్టెంట్. సో ఆస్క్ వాల్ట్ పాస్, ఇది అడిగినప్పుడు అది మనకు పాస్వర్డ్ అడుగుతుంది. అడిగినప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అది కరెక్ట్ పాస్వర్డ్ అయితే వెంటనే మనకి డీక్రిప్ట్ అయిపోతుంది. డీక్రిప్ట్ అయిపోయి అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. రైట్, Ansible వాల్ట్. ఓకే, నీకు ఏం చెప్పాను, తప్పు చెప్పాను కదా. ప్లేబుక్ ఎగ్జిక్యూషన్కి ప్లేబుక్కే కదా, వాల్ట్ అనకూడదు. ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ప్లేబుక్ మాత్రమే వాడాలి, Ansible ప్లేబుక్. టాస్క్ 1 ఆస్క్ వాల్ట్ పాస్. చూడండి వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను వాల్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. చూడండి స్టార్ట్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు డైరెక్ట్గా రన్ చేయగలరా పాస్వర్డ్ లేకుండా? ట్రై చేద్దాం, అది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది లేకుండా ట్రై చేద్దాం ఒకసారి. చూడండి ఎర్రర్, అటెంప్టింగ్ టు డిక్రిప్ట్ బట్ నో వాల్ట్ సీక్రెట్స్ ఫౌండ్. అంటే పాస్వర్డ్ని Ansible మనం సీక్రెట్ అంటాం. సో ఆ సీక్రెట్ ఏదో పాస్వర్డ్ ఎంటర్ చేసి దీన్ని సీక్రెట్ అంటాం అనమాట. సో అది డీక్రిప్ట్ చేయడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఓకేనా? మొత్తానికి యాక్షన్స్ జరిగిపోయినాయి. రైట్ రైట్, ఇంకేముంటాయి మన కమెంట్స్ వాల్ట్లో? రైట్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు లైనెక్స్లో, మోస్ట్లీ లైనెక్స్లో ఇది మోస్ట్ సెక్యూర్డ్ కాబట్టి లైనెక్స్లో ఏమవుతుందంటే పాస్వర్డ్స్ని ఫైల్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు మనకు గుర్తుంది కాబట్టి ఓకే, కానీ పాస్వర్డ్స్ ఫైల్లో స్టోర్ చేస్తారు.
ఫైల్లో స్టోర్ చేసినప్పుడు ఆ ఫైల్కి అందరూ వ్యూ చేయలేరు. ఆ ఫైల్స్ కూడా పర్మిషన్స్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఇస్తారు. ఆ ఫైల్స్ని ఎవరు చూడొచ్చు ఎవరు చూడకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఇస్తారనమాట. సో మీరు ఈ పాస్వర్డ్ ఇప్పుడు నేను గుర్తుంది కాబట్టి నేను ఎంటర్ చేశాను. ఈ పాస్వర్డ్ నేను ఫైల్లో ఎంటర్ చేశాను అనుకోండి, రేపు ఫ్యూచర్లో ఒక టీం ఉంది, ఆ టీం డెవాప్స్ టీం ఉంది, వాళ్ళకి పాస్వర్డ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ఆ పాస్వర్డ్ని ఆ ఫైల్లో ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ నేమ్ ఇస్తే చాలు. ఓకే, ఫైల్ నేమ్ ఇస్తే చాలు. ఆ ఫైల్ నేమ్లో ఆ ఫైల్లో పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ ఫైల్ అందులో తీసేసుకుంటుంది. ఓకే, వీ క్యాన్ స్టోర్ ఏ వాల్ట్ పాస్వర్డ్ ఇన్ ఏ ఫైల్. మీరు ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పాలి. మరి మీరు వాళ్ళు అడిగినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మేము పాస్వర్డ్ని ఫైల్లో స్టోర్ చేస్తాం అని చెప్పాలి. ఓకే, సందర్భం ఇచ్చినప్పుడే. సో ఇన్ ఏ ఫైల్ అండ్ వీ క్యాన్ గివ్ దట్ ఫైల్ నేమ్ యాజ్ ఇన్పుట్ టు ఎగ్జిక్యూట్. సో అతను డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అడగాడు, మీరు ఇండైరెక్ట్గా అడుగుతాడు అనమాట. హౌ యూ సెక్యూర్ యువర్ ఆన్సిబుల్ స్క్రిప్ట్స్, హౌ యూ సెక్యూర్, ఇలా అడుగుతారు అనమాట. ఇండైరెక్ట్గా అడుగుతారు. అప్పుడు మీరు ఇదంతా కూడా ప్లేబుక్ మీరు ఒక పాస్వర్డ్ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తామని చెప్పొచ్చు. ఓకే, అలా అనమాట. సో ఆన్సిబుల్ సేమ్ కమాండ్ ఇచ్చాం, ఇదే సేమ్ కమాండ్. కాకపోతే ఇక్కడ మనం ఆస్క్ వాల్ట్ అన్నాము, మనం ఇక్కడ వాల్ట్ పాస్వర్డ్ ఫైల్ ఈక్వల్ టు మీ ఫైల్ ఎక్కడ ఉంది అనేది మీరు మామూలుగా డాట్ స్టార్ అంటారు. అంటే అది డాట్ అన్నప్పుడు ఏమవుతుందంటే అది వెతుక్కుంటుంది, డిఫరెంట్ ఫోల్డర్స్ వెతుకుతుంది. మీరు డాట్ అన్నారు కాబట్టి. డాట్ అనలేదు అనుకోండి, అది సేమ్ కరెంట్ ఫోల్డర్ వెతుకుతుంది, ఆ తర్వాత వెతకదు. మీరు డాట్ ఇలా ఇచ్చారనుకోండి, అది ఈ ఫోల్డర్ లేకపోతే నెక్స్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి వెతుకుతుంది అనమాట, మల్టిపుల్ ఫైల్స్ వెతుకుతుంది అనమాట. ఓకే, డాట్ స్లాష్ చేసి ఇక్కడ మీరు ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ విచ్ కంటైన్స్ ద పాస్వర్డ్. ఏ ఫైల్లో అయితే పాస్వర్డ్ ఉందో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. దట్స్ ఇట్. సో -vault పాస్వర్డ్ -ఫైల్. ఓకే, చూద్దాం. సో ప్రెసెంట్ ఎల్ఎస్ ఇక్కడ ఏం చేస్తారంటే సీక్రెట్. ఓకే, సీక్రెట్ అండ్ దీంట్లో .txt టెక్స్ట్ ఫైల్ కదా, దీంట్లో నేను ఏం చేస్తానంటే vi అంట. సో దిస్ ఇస్ అ పాస్వర్డ్, ఓకే, టైగర్ ఇస్ అ పాస్వర్డ్, ఎస్కేప్. ఓకే, చూడండి, క్యాట్ సీక్రెట్ టైగర్ పాస్వర్డ్ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్సిబుల్ మన ప్లే బుక్ ఇంత రన్ చేసాం కదా, ఇక్కడ -vault పాస్వర్డ్ ఫైల్ ఈక్వల్ టు డాట్, ఇక్కడ నేను సీక్రెట్ .txt ఇచ్చేస్తాను, ఇది ఫైల్. రైట్, ఓకే, ఎంటర్. చూడండి, అది పాస్వర్డ్ తీసేసుకుంది ఫైల్ నుంచి. ఓకే, ఆటోమేటిక్గా తీసేసుకుంది. అండ్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా గ్రీన్ కలర్ వచ్చేసింది, ఎల్లో రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినాయి ఈవెంట్స్ అన్ని, ఆల్రెడీ కాపీ అయిపోయింది కాబట్టి మళ్ళీ కాపీ అవ్వదు, ఒక్కసారి జరుగుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. ఆన్సిబుల్ క్లెవర్ అనమాట. ఆల్రెడీ ఆ ఫోల్డర్ డైరెక్టరీస్ ఉన్నాయనుకోండి. ఓకే, మీ టెంప్లోకి వెళ్తే Ctrl+C స్లాష్ ఇవ్వాలి కదా, చూడండి ఇక్కడ టెంప్ డైరెక్టరీస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ డైరెక్టరీస్ ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ క్రియేట్ చేయదు. ఓకేనా, రైట్, ఫైన్. సో ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ ఇస్తే మనం పాస్వర్డ్ ఇన్సర్ట్ మోడ్ టైగర్స్ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారనుకోండి, ఇది వర్క్ కాదు. చూడండి, డీక్రిప్ట్ అవ్వలేదు, ఎందుకంటే పాస్వర్డ్ మ్యాచ్ కాలేదు. కాబట్టి మనము పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి, ఎస్కేప్. రైట్, టిల్ నౌ డూ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? రైట్, No, sir. రైట్. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తే, ఓకే, టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్
పాస్వర్డ్. ఓకే, ఇలాంటి అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాం. సో $Ansible vault రీకీ అంటామండి. రీకీ ఈజ్ అ కమాండ్. ఓకే, రీకీ అండ్ మీరు ప్లేబుక్ ఫైల్ నేమ్ అంటే ఏ ఫైల్కి అయితే మీరు పాస్వర్డ్ ఇచ్చారో ఆ ఫైలే కదా, ఆ ఫైల్ పాస్వర్డ్ మీరు మార్చాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి మీరు. ఓకే, ఇలా ఇవ్వాలి, రైట్. సో Ansible vault రీకీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఫస్ట్ మీరు మార్చాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒరిజినల్ పాస్వర్డ్ ఏంటి అడుగుతుంది. ఫస్ట్ మీ పాస్వర్డ్ ఏంటి, ఒరిజినల్ పాస్వర్డ్ టైగర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు మీరు కొత్త పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఓకే, నేను కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేశాను. రీకీ సక్సెస్ఫుల్. ఓకేనా, రీకీ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను ఒకవేళ ఇది రన్ చేశాను అనుకోండి, ఇది వర్క్ కాదు, రైట్. సో మనం మార్చినప్పుడు సో ఇన్సర్ట్ మోడ్. సో నేను పాస్వర్డ్ మార్చాను, లయన్ ఇచ్చాను ఈసారి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, వర్క్ అయిపోతుంది, రైట్. పర్ఫెక్ట్. ఇది ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ ఒకటి చిన్న కాన్సెప్ట్. తర్వాత నోటిఫికేషన్ హ్యాండ్లర్స్, రైట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అండి. ఏంటంటే మీకు తెలుసు ఇవన్నీ కూడా రకరకాల మాడ్యూల్స్ చూసాం ఇప్పటిదాకా. ఇవన్నీ రకరకాల మాడ్యూల్స్ ఉన్నాయండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ మాడ్యూల్ ఇక్కడ 3 మాడ్యూల్స్ ఉన్నాయి, లేదా 3 టాస్క్స్ ఉన్నాయండి. 3 టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఈ 3 టాస్క్లు అవి మీకు తెలుసు, ఇది తప్పకుండా ఇవి రన్ అవుతూ ఉంటాయి. మీరు రన్ చేసినప్పుడు ఈ 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ సమ్ టైమ్స్ నాకు ఏంటంటే కండిషనల్లీ, అంటే ఒక కండిషన్ బట్టి ఆ కండిషన్ పాస్ అవుతేనే ఈ టాస్క్ రన్ అవ్వాలి, లేదా ఈ టాస్క్ రన్ అవ్వాలి, లేదా ఈ టాస్క్ రన్ అవ్వాలి అనేది అనుకున్నాం అనుకోండి కండిషనల్గా. అలా అనుకున్నప్పుడు మనము కొత్త కాన్సెప్ట్ అండి, నోటిఫై అండ్ హ్యాండ్లర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నోటిఫై అండ్ హ్యాండ్లర్స్. నోటిఫై అంటే ఒక నోటిఫై వస్తేనే ఆ కోడ్ అనేది ఎగ్జిట్ అవుతుంది, అంతే కదా. ఒక సిగ్నల్ అనమాట, ఒక సిగ్నల్ ఓకే అయితేనే నెక్స్ట్ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక సిగ్నల్, ఒక నోటిఫికేషన్ వస్తేనే ఈ పర్టికులర్ మాడ్యూల్ రన్ అవ్వాలి. అలా మీకు ఎన్ని ఈ ఈ ఈ మాడ్యూల్, ఈ టాస్క్కి ఒక నోటిఫికేషన్, ఈ టాస్క్ ఒక నోటిఫికేషన్, ఈ టాస్క్ ఒక నోటిఫికేషన్, లేదా ఈ రెండింటికి కలిపి ఒక నోటిఫికేషన్. అంటే ఒక సిగ్నల్ వస్తే ఈ 2 రన్ అవ్వాలి, లేదా ఒక సిగ్నల్ వస్తే ఈ 3 రన్ అవ్వాలి, లేకపోతే 3 రన్ అవ్వకూడదు. ఇలా ఉండాలి కండిషనల్. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది నాకు. అలాంటప్పుడు మనం నోటిఫై హ్యాండ్లర్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నోటిఫై అనే కీవర్డ్ వాడాను, ఇక్కడ హ్యాండ్లర్స్ అనే కీవర్డ్ వాడాను. 2 ఎక్స్ట్రా వచ్చాయి, మిగతా అంతా సేమ్ అండి. ఓకే, ఇది మీరు తీసేసాను అనుకోండి, మీరు గుర్తుపట్టరు. ఇక మీరు ఇది తీసేస్తే చూడండి, సింపుల్గా ఉంటుంది. మీకు ఏం కొత్తగా ఏం లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ పాతదే, మనం ఇంతకుముందు చేసిందే. నో చేంజ్ అట్ ఆల్. అంటే పోనీ హ్యాండ్లర్స్ నోటిఫికేషన్ మర్చిపోదా కొద్దిసేపు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ దిస్ ప్లేబుక్ ఈజ్ యూజువల్ టు ఇన్స్టాల్ అపాచీ. ఒక అపాచీ ఇన్స్టాల్ చేయబోతున్నాం. నైస్. అండ్ ఆల్ అన్నాం, ఎం వాడుతున్నాం. ఎం కరెక్ట్ అయినా వాడుతున్నాం, ఎస్, ఎందుకంటే నేను అమెజాన్ లైనక్స్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఎం వాడచ్చు కదా. అమెజాన్ లైనక్స్, ఇది అమెజాన్ లైనక్స్లో ఎం వాడచ్చు. ఉబంటు అయితే మాత్రం మీరు ఇక్కడ యాప్ట్ వాడాలి, అదే తేడా. అండ్ హెచ్టిటిపిడి కూడా ఉబంటు అయితే అపాచీ 2 ఇస్తాం, లేకపోతే హెచ్టిటిపిడి ఇస్తాం. ఈ ఎగ్జాంపుల్ కూడా అదే, ఉబంటు అయితే అపాచీ 2 ఇస్తాం అండ్ యాప్ట్ ఇస్తాం. ఓకే, చాలా సింపుల్. ఇది ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది, ఒకసారి చూడండి. మీకు మీరు రేపు కూడా చేయకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ చేస్తే మంచిది. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నామండి, హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేస్తున్నాం. కండిషన్ చూడండి, వెన్ ఆన్సిబుల్ ఫ్యాక్ట్స్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు రెడ్ హ్యాట్ ఫ్యామిలీ అయితేనే ఈ ఇన్స్ట్రక్షన్స్ రన్ అవ్వాలి. నైస్, కండిషన్ ఇవ్వడం మంచిది, ఇచ్చాం. తర్వాత ఏం చేస్తున్నాం, కాపీ సోర్స్ కోడ్. అంటే అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది, తర్వాత index.html అనే ఫైల్ ఉందండి. index.html మన దగ్గర ఉందా? index.html ప్రెసెంట్ మన దగ్గర లేదు. ఓకే, క్రియేట్ చేద్దాం ఒక ఫైల్. ఒకసారి ఇది ఆల్రెడీ అయిపోయిందా. ఇక్కడ ఒక ఇండెక్స్
డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేద్దామండి. vi index డాట్ హెచ్టిఎంఎల్ ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఇక్కడ ఒక టెక్స్ట్ ఒక HTML టెక్స్ట్ ఎంటర్ చేద్దాం. ఓకేనా? సో ఏదో ఏదో కాకుండా మంచిది, కొంచెం మంచి డేటా ఇద్దాం. లేదా మీరు కొంత టైం తీసుకోండి, నేను ఒక 1 వీక్ ఆగుతాను, ఎందుకంటే ఆ టైంలో మీకు టెర్రాఫార్మ్ చెప్తూ ఉంటాను కాబట్టి ఆ టైం వర్క్ చేసేయండి. ఓకే, ఆ టైం వర్క్ చేసేయండి. అది చాలా సింపుల్, రేపు ఇవాళ చేసేయండి వీలైతే, సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంతే. అని నేను చేసేస్తే మీకు కాన్ఫిడెన్స్ రాదు. సో HTML చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది W3 స్కూల్ అండి, మీరు నేర్చుకోవచ్చు. విన్సెంట్, శ్వేత గారు అండ్ వంశీ, ఇది బెస్ట్ సైట్ అండి మీకు HTML నేర్చుకోవాలన్నా చిన్నవి. ఓకే, పైథాన్, మీకు పైథాన్ అవసరం రావచ్చు, CSS చిన్న అవసరం రావు, కానీ నేర్చుకోండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. రైట్, ఇక్కడ నేను కలర్స్ ఉన్నాయి. రైట్, రైట్ యువర్ సెల్ఫ్ టెక్స్ట్ కలర్. ఓకే, ఈ కంటెంట్ నేను ఇక్కడ వాడుతున్నాను. ఓకే, ఈ కంటెంట్ ఇక్కడ వాడదాం. అండ్ ఎస్కేప్, మనకి లైన్ డిలీట్ చేస్తాం, dd 1 లైన్ తీసేసాం. ఓహో, నాకు ఇది ఒక్క లైన్ చాలు. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాము. ఓకే, లెర్నింగ్. ఓకే, నోటిఫై అండ్ హ్యాండ్లర్స్. ఓకే, డన్. ఈ టెక్స్ట్ మనము ఈ ఫైల్ని మనము అపాచీ మనకి యాన్సిబుల్ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్లో డిప్లాయ్ చేయాలి. ఇక్కడ చూడండి, sudo -i, మనకి అపాచీ ఉందా, ఎలా తెలుస్తుంది అపాచీ ఉందా లేదా అనేది? వేర్ ఫోల్డర్కి వెళ్ళాలి కదా, వేర్ ఫోల్డర్లో చూడండి ls, ఇక్కడ www ఫోల్డర్ ఉందా? లేదు. ఇక్కడ నేను ఏమంటాను స్క్రిప్ట్లో, ఈ index.htmlని వేర్ ఫోల్డర్లో ఉన్న www ఫోల్డర్లో, దానిలో ఉన్న HTML ఫోల్డర్లో కాపీ చేయమని చెప్తున్నాను. ఈ ఫైల్ని ఇందులో కాపీ చేయమని చెప్తున్నాను. మరి వేర్ ఫోల్డర్లో www ఉందా? లేదు. మరి ఎలా కాపీ అవుతుంది? అందుకే అంతకు ముందే మనము అపాచీని ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఆల్రెడీ అపాచీని ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఒక్కసారి ఇది ఇన్స్టాల్ అయ్యింది అంటే, ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. సో సారీ, ఐఎమ్ బ్యాక్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అవ్వగానే ఆటోమేటిక్గా www అండ్ HTML ఫోల్డర్, ఈ రెండు కూడా క్రియేట్ అయిపోతాయి. ఎక్కడ? వేర్ ఫోల్డర్లో క్రియేట్ అయిపోతాయి. బై డిఫాల్ట్ అపాచీ సర్వర్ ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ చేస్తే అది ఏం చేస్తుందంటే, వేర్ ఫోల్డర్లో, ఈ వేర్ ఫోల్డర్ అనేది ఇవన్నీ సిస్టమ్ ఫోల్డర్స్ అండి. ఓకే, cd డాట్ డాట్. ఓకే, ఇప్పుడు చూడండి ls, ఇవన్నీ కూడా సిస్టమ్ ఫోల్డర్స్ అనమాట, లైనక్స్ సంబంధించిన సిస్టమ్ ఫోల్డర్స్. ఇక్కడ చూడండి స్లాష్ ఉంది చూసారా, రూట్. cd స్లాష్ అంటే మనకి రూట్కి వస్తాం, అంటే రూట్లో అంటే మన లైనక్స్ మిషన్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అదే సింపుల్ cd ఎంటర్ చేసేస్తే మీకు టిల్డా వస్తుంది చూడండి, టిల్డా అండ్ స్లాష్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇది ls అంటే ఏం రావు, అంటే ఇది మీరు ఇప్పుడు యూజర్ రూట్ ప్రాంప్ట్ మనం వర్క్ చేస్తున్నాం. మీరు సిస్టమ్ ఫోల్డర్స్ అన్ని చూడాలి అనుకున్నప్పుడు మీరు cd అనకుండా cd స్లాష్ ఇచ్చేసి, ఇప్పుడు ls అంటే అందులో ఉన్నాయని కనబడుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ అండి. అయితే కొన్ని సాఫ్ట్వేర్స్, ఇప్పుడు యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాము, యాన్సిబుల్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందండి? యాన్సిబుల్ ETC ఫోల్డర్లో ఇన్స్టాల్ అయింది. చూడండి cd etc అని అన్నప్పుడు ls అంటే ఇక్కడ యాన్సిబుల్ కనబడతా ఉంది. ఎక్కడది కనబడట్లేదా? ETCనే కదా, రైట్. ఎందుకు ఇక్కడ ఎందుకు కనబడుతుంది? ఈ మిషన్లో కనబడుతుంది, మనం ఈ మిషన్లో ఉన్నాం కాబట్టి యాన్సిబుల్ ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇది మన కంట్రోల్డ్ నోడ్ కదా, మన నోడ్ కదా, స్లేవ్ నోడ్ లాంటిది అనమాట. ఇక్కడ యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి కనబడట్లేదు. ఓకే, బయటకు వచ్చేయండి. రైట్. సో అట్లాగే ఎప్పుడైతే మనము
మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, బట్ అయినా ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే మీరు అపాచీ ఇన్స్టాల్ చేస్తారో అపాచీ వేర్ ఫోల్డర్లో మీకు వేర్ ఫోల్డర్కి వెళ్ళండి, సిడి వేర్ ఫోల్డర్ ఎల్ఎస్. ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇందులో డబ్ల్యూడబ్ల్యూ ఫోల్డర్, అందులో HTML ఫోల్డర్ క్రియేట్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ ఫైన్, వి నో దట్ ఆల్రెడీ. తర్వాత ఏం జరిగిందండి, ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ ఫైల్ ఇండెక్స్ ఫైల్ ఇప్పుడు ఇచ్చాం కదా, అది కాపీ అయిపోతుంది. ఏది ఇందాక మనం చేస్తున్నాం కదా, ఈ ఫైల్ కాపీ అయిపోతుంది. రైట్, ఈ ఫైల్లో ఏముందో ఈ ఫైల్ అక్కడ కాపీ అయిపోతుంది. కాపీ అయిపోగానే దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు కదా, మీకు తెలుసు కదా. యాక్సెస్ ఎలా చేస్తాం, మనము పోర్ట్ నెంబర్ HTTP ఎనేబుల్ చేసామంటే అది ఎనేబుల్ అయిపోతుంది, అక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. రైట్, చూద్దాం. రైట్, నెక్స్ట్ ఏంటంటే ఆ సర్వర్ అపాచీ సర్వర్ ఉంది కదా, దాన్ని మనం స్టార్ట్ చేయాలి. ఆ సర్వర్ అదొక సర్వీస్ అనమాట, ఆ సర్వీస్ మనం స్టార్ట్ చేయాలి. అందుకని నేను ఏమంటున్నా అంటే సర్వీస్, ఓకే, HTTPD ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, HTTPD ఈ సర్వీస్ పేరు, దాన్ని స్టార్టెడ్ అంటున్నాం. ఎనేబుల్డ్ ఎస్, ఈ రెండు కూడా అనాలి. ఓకే, ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అపాచీ అనేది స్టార్ట్ అయిపోయి అది మనకు సర్వ్ చేస్తుంది. అయితే ఇది మీరు ఒకవేళ ఈ కోడ్ మార్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ మార్చగానే అది దానికి మళ్ళీ ఒకసారి ఈ సర్వీస్ని మళ్ళీ మనం రీస్టార్ట్ లాగా చేయాలి. అప్పుడే అది కొత్త కంటెంట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కోడ్ మార్చిన ప్రతిసారి మనం కంటెంట్ని రీస్టార్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి కొత్త కంటెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ మీరు రన్ చేశారనుకోండి, మీరు 10 టైమ్స్ రన్ చేయండి. ఓకే ఓకే 10 టైమ్స్ ఇది ఆల్రెడీ ఉందా, ఎస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇవన్నీ రన్ అయిపోతాయి. సెకండ్ టైం ఇది రన్ అవ్వదు. సెకండ్ టైం ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ అవ్వదు. కాపీ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మళ్ళీ కాపీ జరగదు. కానీ ఫైల్ మార్చితే మాత్రం, ఫైల్ ఒకవేళ మారిస్తే ఈ కాపీ అనేది రెండోసారి జరుగుతుంది. మార్చిన ప్రతిసారి ఈ ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మార్చిన ప్రతిసారి నా సర్వీస్ స్టార్ట్ అవ్వాలి. ఈ ఫైల్ మారిస్తేనే ఈ సర్వీస్ స్టార్ట్ అవ్వాలి. ఇది మార్చకపోతే ఈ సర్వీస్ స్టార్ట్ అవ్వకూడదు. దీన్ని మళ్ళీ సర్వీస్ స్టార్ట్ అని అనాల్సిన అవసరం లేదు. అనవసరంగా దీన్ని మనం సర్వీస్ని రన్ చేయకూడదు. చేస్తే నష్టం ఏం లేదు, బట్ రియల్ టైంలో చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి. చాలా స్క్రిప్ట్స్ని మనం అనవసరంగా ఎగ్జిక్యూట్ చేయకూడదు, చాలా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, కండిషనల్గా చేస్తాం. ఈ స్క్రిప్ట్ మాడిఫై అయినప్పుడు మాత్రమే ఈ సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాం. దానివల్ల మనం మార్చిన కంటెంట్ అనేది మనకు కనబడతా ఉంటుంది. రైట్, సో ఈ స్క్రిప్ట్ ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి దీన్ని యూజ్ చేద్దాం. Ctrl+C కాపీ చేయండి. ఓకే, ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. బయటకు వచ్చేద్దాం. vi task2.yml ఫైల్, ఇన్సర్ట్ మోడ్. రైట్, ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక్కొక్కసారి మీరు పేస్ట్ చేసినప్పుడు స్పేసెస్ తేడా వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు పొరపాటున ఇక్కడ 3 లైన్లు ఇవ్వడం మర్చిపోతే మాత్రం స్పేసెస్ మారిపోతాయి. ఇది 3 లైన్లు ఇచ్చాం కాబట్టి క్రియేటర్ కొంచెం ఇంటెలిజెంట్గా అది YAML ఫైల్ అని గుర్తుపట్టి మీకు ప్రాపర్గా అది ఎలా ఇచ్చారో అలాగే పేస్ట్ చేసేసింది. అండ్ సేవ్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Ansible ప్లేబుక్, ఓకే, అండ్ టాస్క్ 2. రైట్, ఏం చేస్తున్నాను, ఇన్స్టాల్ రన్ చేయబోతున్నాను. రన్ చూడండి, ఇప్పుడు ఎంటర్. గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ గ్రీన్ కలర్ వచ్చింది. ఆల్రెడీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దాని దగ్గర, అందుకబట్టి అంటే ఫ్యాక్ట్స్ అంటే అదేం టైప్, ఫ్యామిలీ ఏంటి అని ఇక్కడ గ్యాదర్ చేసేస్తుంది అనమాట. ఈ 3 చేసి వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ www లేదు, ఈ ఫోల్డర్ చూడండి, ఇక్కడ www లేదు. ఇప్పుడు మనం ls అంటే వచ్చేస్తుంది. చూడండి, ls అంటే వచ్చేసింది www. అందులోకి వెళ్ళండి, ఒకసారి wwwలోకి వెళ్ళండి, ls HTMLకి వెళ్ళండి, cd HTMLకి వెళ్ళండి. ఇక్కడ మన ఇండెక్స్ ఫైల్ ఉంది చూడండి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. vi HTMLకి వెళ్ళండి, ఇండెక్స్లోకి వెళ్ళండి. చూడండి, మనం ఇచ్చిందే కదా లెర్నింగ్ నోటిఫై హ్యాండ్లర్స్, ఈ ఫైలే కదా మనం కాపీ చేసింది. కాపీ అయిపోయింది, అది ఇక్కడికి కాపీ అయిపోయింది, ఈ అమెజాన్ సర్వర్కి కాపీ అయిపోయింది. రైట్, ఈ స్క్రిప్ట్ ఏం చేసింది, దీన్ని ఇన్స్టాల్ చేసింది, అపాచీని కాపీ చేసేసింది, సర్వీస్ స్టార్ట్ కూడా చేసేసింది. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని మనం, మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేస్తాం, అమెజాన్ లైనెక్స్లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళాలండి, తెలుసు కదా. సెక్యూరిటీలోకి వెళ్ళి అమెజాన్ లైనెక్స్ పోర్ట్ నెంబర్ 80 మీద వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు HTTP ఎనేబుల్ చేయాలి. ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ వెళ్ళి యాడ్ రూల్, ఇక్కడ HTTP సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. HTTP ఇక్కడ ఉంది, HTTP పోర్ట్ నెంబర్ 80. ఓకే,
ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఎనీవేర్ అనేది మీరు ఎనేబుల్ చేయాలి. ఎవరైనా ఇంటర్నెట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సేవ్ రూల్స్, రైట్. ఇప్పుడు ఒకసారి అమెజాన్ లైనక్స్ని మనం యాక్సెస్ చేయాలి. మామూలుగా అయితే amazon.in లేదా ఫ్లిప్కార్ట్ ఇలాంటి టైప్ చేస్తూ ఉంటాం. వాటికి అన్నిటికీ ఇంటర్నల్గా ఐపీ అడ్రస్లు ఉంటాయి. కాకపోతే ఈ ఫ్లిప్కార్ట్ అనేది, amazon.com అనేది, ఓకే, google.com ఇవన్నీ కూడా, gmail.com ఇవన్నీ కూడా అవి డొమైన్ నేమ్స్ అంట. అవి మనం కొనాలి, రైట్. మనం ఇది ఇప్పుడు మనం డొమైన్ ఇది కొనలేం కాబట్టి మనం డైరెక్ట్గానే ఐపీ అడ్రస్ వాడుకోవచ్చు కదా. సో ఈ పబ్లిక్ ఐపీ డైరెక్ట్గా వాడేయచ్చు. యాక్చువల్గా amazon.in, ఫ్లిప్కార్ట్ ఇవన్నిటి కూడా వాటి పబ్లిక్ ఐపీస్ ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి. సో మనకి ఆ పేర్లు లేవు కాబట్టి డైరెక్ట్ పబ్లిక్ ఐపీ ఇచ్చేయచ్చు. ఇక్కడ ఎంటర్ చేయండి. రైట్. లెర్నింగ్, నోటిఫై అండ్ హ్యాండిల్స్ వచ్చేసింది కదా. ఇదే కదా మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇది మీరు మళ్ళీ ఈ కోడ్ని నేను మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కోడ్ ఏంటంటే Ctrl+Z. ఇప్పుడు ఈ కోడ్ ఏంటంటే ఇప్పుడు నోటిఫై అనేది కొత్తగా యాడ్ చేసాం. ఈ నోటిఫై ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ HTTPD సర్వీస్, ఇక్కడ కూడా చూడండి హ్యాండ్లర్స్ అనే సెక్షన్ వచ్చింది కొత్తగా. ఈ హ్యాండ్లర్స్ ఎక్కడ రాస్తాను అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్ టీ ఉంది కదా, టీ కింద ఎగ్జాక్ట్ టీ కింద ఉండాలి. ఓకే, టాస్క్. మీరు కొద్దిగా స్పేస్ ఇచ్చినా కూడా ఇది వర్క్ కాదు. అయితే ఏం చెప్తున్నామంటే నోటిఫై ఏం చేస్తుందంటే ఈ హ్యాండ్లర్స్లో ఇప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉంది, ఇది ఒక హ్యాండ్లర్ అనమాట. ఇలాంటివి 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇలాగే ఉంటాయి హ్యాండ్లర్స్ సెక్షన్లో, ఇలా అన్నీ ఉంటాయి. అయితే ఇది ఒక హ్యాండ్లర్. దీనికి నేమ్ దగ్గర ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు నోటిఫై అనగానే ఆటోమేటిక్గా ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగే దీని కింద సపోజ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, స్టార్ట్ నౌ ఏదో ఇచ్చాం, స్టార్ట్ నౌ ఇది ఒక హ్యాండ్లర్ అనుకోండి. ఓకే, స్టార్ట్ నౌ. మీరు ఈ పేరు స్టార్ట్ నౌ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ నోటిఫై ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ మీరు దీని కింద వాడుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ట్ నౌ ఇక్కడనే ఇచ్చాను. అంటే ఏమవుతుందంటే ఇది ఒక నోటిఫై, స్టార్ట్ నౌ అనగానే ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ హ్యాండిల్ స్టార్ట్ అయిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది, కంట్రోల్ మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీని తర్వాత మళ్ళీ నోటిఫై అంటాం. తర్వాత ఇది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఈ హ్యాండిల్ రన్ అవుతుంది. ఈ విధంగా ఒక పని అయిన తర్వాత మీరు ఏదైనా పర్టికులర్ టాస్క్ కంట్రోల్ దాన్ని రన్ చేయాలనుకున్నప్పుడు మనం నోటిఫై వాడతాం. కాకపోతే ఈ నేమ్ సెక్షన్లో పేర్లు మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చే నోటిఫై పక్కన ఇచ్చే ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, అవి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవుతే హ్యాండ్లర్ ఏం చేస్తుంది, ఓకే ఈ పేరుతో ఉన్న టాస్క్ ఏముంది అని చెక్ చేస్తుంది. వీటి మనం హ్యాండ్లర్స్ అంటాం. హ్యాండ్లర్స్ కింద రాసాం కాబట్టి వీటిని హ్యాండ్లర్స్ అంటాం. ఈవెన్ దో టాస్క్సే, బట్ వీటిని హ్యాండ్లర్స్ అంటాం. ఎప్పుడైతే నోటిఫై కానీ హ్యాండ్లర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, ఈ పేరుతో ఉన్న హ్యాండ్లర్ ఏదైనా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. అది చెక్ చేస్తుంది హ్యాండ్లర్. దాని కింద ఉన్న 2 టాస్క్లో ఇది మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నేను ఒకసారి చేంజెస్ తీసేస్తాను. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫైల్ మారితేనే మనకి ఈ హ్యాండ్లర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైల్ మారితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫైల్ మారకపోతే ఈ హ్యాండ్లర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ కోడ్ అనేది రన్ కాదు. ఇది లేకపోతే ప్రతిసారి మన స్క్రిప్ట్ ఆన్సర్ ఏం చేస్తుందంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందా లేదా చెక్ చేస్తుంది. ఓ స్టార్ట్ అయింది, ఓకే నేనేం స్టార్ట్ చేయనిక. అలా ప్రతిసారి మీరు 100 సార్లు రన్ చేస్తే 100 సార్లు కూడా ఇప్పుడు హ్యాండ్లర్ నోటిఫై లేకపోతే ఇప్పుడు 100 సార్లు కూడా అది మీ ఆన్సర్ చెక్ చేస్తుంది, ఈ సర్వీస్ స్టార్ట్ అయిందా, అయ్యింది, ఓకే నో నీడ్ టు స్టార్ట్. మళ్ళీ రెండోసారి రన్ చేశారు, మళ్ళీ సర్వీస్ స్టార్ట్ అయ్యిందా, ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, సో ఇది స్టార్ట్ చేయాలి. ఇలా 100 టైమ్స్ రన్ చేస్తే 100 టైమ్స్ ఇది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట, సర్వీస్ స్టార్ట్ అయిందా లేదా. బట్ చెక్ చేయడానికి ఏం జరుగుతుందండి, ఆన్సిబుల్ ఏం చేయాలి, ఈ మిషన్కి వెళ్ళాలి, ఈ మిషన్ ఆన్సిబుల్ రన్ అవుతుంది చెక్ చేయాలి, ప్రతిసారి చెక్ చేయాలి కదా, అది ఒక ఎక్స్ట్రా స్టెప్ కదా, దానివల్ల కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇలా నోటిఫై చేస్తాం, ఈ పర్టికులర్ స్టెప్ ఓకే నోటిఫై చేసినప్పుడే చెయ్యి అన్నప్పుడు ఆన్సిబుల్ కూడా రిలాక్స్ అయ్యి అనమాట. ఇక ఆన్సిబుల్ కూడా మళ్ళీ చెక్ చేయదు, నోటిఫై మ్యాచ్ అవుతేనే అది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. ఈ స్క్రిప్ట్ని మళ్ళీ ఒకసారి మనం కాపీ చేద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి.
ఒకవేళ మీరు ఇక్కడ రన్ చేసేసారు అనుకోండి, ఇప్పుడు ఈ రన్ చేస్తే ఏమవుతుందండి? ఓహ్! ఏమో జరుగుతుంది ఇక్కడ. ఒక్క నిమిషం సార్. ఇది వచ్చేసి సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది. రైట్, ఇది మన అమెజాన్ సర్వర్. ఓకే, దీంతో పని లేదు మనకి. google.com ఇది ఏమైంది? sudo -i క్లియర్ స్క్రీన్. ఇది Ansible సర్వర్. రైట్, ఇప్పుడు మీరు మళ్ళీ రన్ చేయండి ప్లేబుక్ టాస్క్ 2ని మళ్ళీ రన్ చేయండి. ఈసారి మనకి ఓకే 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 అని వస్తుంది 3 సార్లు. చూడండి ఇది సెక్షన్ ఇక్కడ చూడండి, స్టార్ట్ HTTP సర్వీస్. చూడండి స్టార్ట్ HTTP, ఈ పేరు చూస్తున్నారు కదా, ఈ పేరు ఇక్కడ ఉందా, వచ్చింది. అంటే ప్రతిసారి చెక్ చేస్తుంది. మీరు మళ్ళీ రన్ చేయండి. అంటే ఇది ఓకే ఉంది అంటే అర్థం ఏంటి? చెక్ చేసింది ఓకే అంటే ఓకే, అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి నేనేం చేయట్లేదు. ఓకే, కండిషన్ ఇస్ ఫైన్, ఇట్ ఇస్ రన్నింగ్ అనమాట. బట్ ఈ స్టెప్ కూడా నాకు వద్దు, ఇది కూడా నేను కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. ఇది ప్రతిసారి చెక్ చేసే అవసరం లేకుండా నేను హ్యాండిల్స్ వాడతా. ఓకే, హ్యాండిల్స్ వాడతాను. హ్యాండిల్స్ వాడడం వల్ల మనకి ఏం చేంజెస్ చూద్దాం. విఐ టాస్క్ 3 చూద్దాం. రైట్, సేమ్ కోడ్, ఒకటి నోటిఫై యాడ్ చేసాం, హ్యాండిల్ యాడ్ చేసాం, అంతే తేడా. ఎస్కేప్. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి టాస్క్ 3 ఈసారి టాస్క్ 3 రన్ చేద్దాం. టాస్క్ 3 రన్ చేసి చూద్దాం ఒకసారి. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం జరిగింది? కాపీయింగ్ పోయింది, తర్వాత ఈ స్టెప్ వచ్చిందా? స్టార్ట్ HTTP సర్వీస్ వచ్చిందా? ఈ స్టెప్ ఇక్కడ ఇది వచ్చింది, కానీ దాని తర్వాత ఈ స్టెప్పే రాలేదు. అంటే దీనివల్ల ఏమైంది? నోటిఫికేషన్ జరగలేదు కదా. ఇక్కడ ఈ ఫైల్ మారితేనే ఈ నోటిఫై జరుగుతుంది. ఈ ఫైల్ మారలేదు, మారినంత వరకు నోటిఫై అనేది ఎప్పటికీ జరగదు. అప్పుడు ఈ చెకింగ్ కూడా జరగదు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు మారుస్తాను ఫైల్ ఎల్ఎస్. ఇప్పుడు మన ఏంటది ఇండెక్స్ ఫైల్ కదా, విఐ ఇండెక్స్కి వెళ్దాం. ఇక్కడ ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఓకే, ఇన్సర్ట్ మోడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ కదా, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అక్కర్లేదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఇద్దాం ఆరెంజ్ కలర్. బట్ క్యాపిటల్ ఆర్ ఏం అక్కర్లేదు, మామూలుగా ఆరెంజ్ చాలు. కలర్ ఇది ఓన్లీ టెక్స్ట్. సో ఆరెంజ్ కూడా ఎందుకు, గ్రీన్ ఇద్దాం, లేదా సియాన్ ఇద్దాం. రైట్, సేమ్ కూడా అక్కర్లేదు. ఎస్కేప్. కొంచెం చేంజ్ చేసాం ఫైల్. అంటే అంతకుముందు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఈ అవుట్పుట్ కదా, దీని ఒకసారి డూప్లికేట్ చేద్దాం. ఇది ఒక అవుట్పుట్, ఇది ఓకే. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి హ్యాండలర్ హిట్ అవుతుంది, నోటిఫికేషన్ ఫైల్ మారింది కాబట్టి నోటిఫికేషన్ హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు సర్వీస్ స్టార్ట్ అవ్వాలి. చూడండి రన్నింగ్ హ్యాండ్లర్, కాపింగ్ జరిగింది, కలర్ మారింది, కాపింగ్ అంటే ఫైల్ మారింది కాబట్టి కాపీ జరిగింది. రన్నింగ్ హ్యాండ్లర్ కూడా వచ్చింది కొత్తగా, స్టార్ట్ HTTP సర్వీస్, ఆ సెక్షన్ కూడా మారింది, సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, రన్నింగ్ హ్యాండ్లర్, ఈ డిఫరెన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళినప్పుడు ఇది ప్రీవియస్ కంటెంట్, ఇప్పుడు లేటెస్ట్ కంటెంట్ చూద్దాం. లేటెస్ట్ కంటెంట్ చూడండి, లెర్నింగ్ నోటిఫై హ్యాండ్లర్స్. ఓకే, ఫైల్ మారింది. రైట్, ఒకసారి మళ్ళీ ఒకసారి మార్చి చూద్దాం. సో ఇక్కడ ఈసారి నేను ఇన్సర్ట్ మోడ్ బ్లూ ఇద్దాం, మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ఫైల్ మారింది కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ జరగాల్సిందే. చూడండి రన్నింగ్ హ్యాండ్లర్. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఈసారి రన్నింగ్ హ్యాండ్లర్ రాదు. ఇది చేంజ్డ్ ఎల్లో కలర్, ఇది కూడా రాదు. చూడండి ఇది ఓకే వస్తుంది, చేంజ్డ్ రాదు, ఓకే అని వస్తుంది. చూద్దాం ఎంటర్. ఏం జరిగింది? ఓకే, చూడండి అసలు కాపింగ్ దగ్గర ఎల్లో రాలేదు, ఎందుకంటే ఫైల్ మారలేదు కాబట్టి అది కాపీ కూడా చేయలేదు. లేదా హ్యాండ్లర్, రన్నింగ్ హ్యాండ్లర్ వచ్చిందా, ఈ లైన్ వచ్చిందా, లేదు రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఈవెంట్ ఫైల్ మారినంత వరకు హ్యాండ్లర్ అనేది హిట్ కాదు. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి, లెర్నింగ్ నోట్ హ్యాండ్లర్స్. ఎనీ డౌట్స్ అండి, ఎనీ డౌట్స్?
మీకేం డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? నో సార్. ఓకే, విన్సెంట్, సుజాత గారు. హలో సార్. రైట్ రైట్. ఓకే అండి, అయితే ఇది ఇంత చాలు ఇవాళకి. మనం రేపు కనెక్ట్ అవుదాం ఎట్ సేమ్ టైం at 10:30. ఓకే. అండ్ విన్సెంట్, వంశీ, ఇవాళ క్లాస్ ఈవినింగ్ 6 o'clock కనెక్ట్ అవుదామండి. ఓకే సార్. ఓకే సార్. వంశీ, మీకు ఇవాళ వద్దు అంటే చెప్పండి. మీకు కొంచెం టైర్డ్ అవుతున్నారు, కొంచెం బ్రేక్, ఎందుకంటే మనకి ఎక్కువ లేవు క్లాసెస్ ఈవినింగ్. ఒక 4-5 సెషన్స్ ఉంటాయి. మీకు ఇవాళ వద్దు అంటే ఎప్పుడైనా మీకు ఫ్రీ ఉన్నప్పుడు అప్లై చేద్దాం అంటే చెప్దాం. ఓన్లీ 4 to 5 క్లాసెస్ మిగిలాయి మనకి. ప్రెషర్ లేకుండా సార్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసేద్దాం సార్. సారీ సార్, ఏమన్నారు? కంటిన్యూ చేద్దాం సార్ క్లాస్ సరే ఈవినింగ్. సరే, ఎప్పుడైనా సరే మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు నాకు చెప్పండి. అకార్డింగ్లీ ఐ విల్ ప్లాన్. డోంట్ హెసిటేట్. ఓకే రైట్. ఇవాళ కంటిన్యూ అవుదాం అయితే మరి 6 o'clock. థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. ఓకే సార్. రైట్.